ఎవర్ విక్టోరియస్ గా పేరు పొందిన వరంగల్ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడంలో విఫలమయ్యారనే కాదు, బాధితులను సైతం వేధింపులకు గురిచేస్తూ అప్రతిష్ట పాలవుతున్నారు. న్యాయం కావాలని వెళితే పోలీసులు తిరిగి తమనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏకంగా సిపి వద్దకు క్యూ కడుతున్నారు బాధితులు. వరంగల్ వ్యాప్తంగా సంచలనంగా మారిన పోలీసుల తీరుపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. శాంతి భద్రతల పర్యవేక్షణ, బాధితులకు సత్వర న్యాయం అందిస్తూ క్రమశిక్షణతో ఉండాల్సిన పోలీసులు గాడి తప్పుతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వరంగల్ పోలీసులు. బాధితులను ఇబ్బంది పెడుతూ భూ కబ్జా కేసుల్లో తలదూర్చి సిపి రంగనాథ్ హయాంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పదుల సంఖ్యలో సస్పెన్షన్లకు గురయ్యారు. ప్రస్తుత సిపి అంబర్ కిషోర్ జా అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పరకాల టౌన్లో 22న వలిపిరెడ్డి మధుసూదన్ అనే వ్యక్తిని పట్టపగలే బలవంతంగా కార్లో ఎక్కించుకుని కిడ్నాప్కు పాల్పడ్డారు దుండగులు. అప్పు డబ్బుల విషయంలో బలవంతంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని మధుసూదన్ను వదిలేశారు. మధుసూదన్ భార్య పరకాల పిఎస్లో ఫిర్యాదు చేయగా పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ బాధితులను పిలిపించి కిడ్నాప్కు పాల్పడ్డ నిందితుల వైపు వకల్తా పుచ్చుకొని అప్పు చెల్లించాలంటూ డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా కారులో లాక్కెళ్లి బెదిరింపులకు పాల్పడ్డా చట్ట ప్రకారం కేసు నమోదు చేయకుండా నిందితుల వైపే మాట్లాడుతూ బాధితులను బెదిరించడంతో గత్యంతరం లేక వరంగల్ సిపిని ఆశ్రయించారు. సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాలతో కిడ్నాప్ పాల్పడ్డ ముఠాపై 28వ తేదీన ఐపీసీ 363, 384 సెక్షన్ల కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సిఐ సార్ పంపించినాక ఏమన్నాడంటే, ఏసీపీ సారు నువ్వు 10 లక్షలు తీసుకున్నావు కదమ్మా, నువ్వు 2 లక్షలు కట్టినవు, అది వడ్డీ కింద మాపి అని అంటాడు. మళ్ళీ నేను అన్నా కదా, మేము తీసుకోలేదు, మేము 2 లక్షలు తీసుకున్నాము, కట్టినాము, ఆయనకి ఇచ్చేది ఒక 40,000 మిత్తి అంటే నువ్వు ఎంత ఇస్తావు అని 7 లక్షలు కట్టు అని డిమాండ్ చేసిండు. మేము తీసుకున్నప్పుడు మేము ఎందుకు కడతామని మేము సిపి సార్ దగ్గరికి పోయినాం. ఈ ప్రూఫ్లు అన్నీ చూపించినాం. ఎంత కడతామని ఆయన డిమాండ్ చేసిండు. ఈ కిడ్నాప్ గురించి మా కేసు చేస్తా అని పట్టించుకోలే. మళ్ళీ నేను సిపి సార్ దగ్గరికి పోతే ఈ సిఐ సారు రవిరాజు సారు ఈ కేసు నిన్న నమోదు చేసి హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ అనే యువకుణ్ణి గత నెల 29న అకారణంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు సిఐ సురేష్. పోలీసుల చిత్రహింసలకు తీవ్ర మనస్తాపంతో 30వ తేదీ తెల్లవారుజామున సూసైడ్ లెటర్ రాసి సిఐ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకుంటున్నారని బాధితుడు ప్రశాంత్ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ప్రశాంత్ భార్య మాధవి పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె వరంగల్ సిపి అంబర్ కిషోర్ జాను ఆశ్రయించింది. ఇక సిపి ఆదేశాలతో 30వ తేదీన సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదు చేశారు హసన్పర్తి పోలీసులు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే తనపై దాడి చేయాలని చూస్తున్నారని, డయల్ 100కు ఫోన్ చేశామని, తమకు న్యాయం కావాలని వేడుకుంటే తన భర్త ప్రశాంత్పై పోలీసులు దాడి చేశారని బాధితురాలు మాధవి ఆరోపిస్తోంది. తన భర్త ఆచూకీ తెలపాలని, సిఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఆ రోజు సిఐ సార్ని బతిలాడాడు. ఇంకా సార్ ఇలా నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని అడగగా, సరే రామ్మా నువ్వు, నేను ఇద్దరిని పిలిపించి మాట్లాడతాను అని చెప్తే నా భర్త వెళ్ళాడు సార్. వెళ్ళగానే తన దగ్గర ఉన్న ఫోన్, వాచ్ అన్నీ లాగేసుకున్నారు సార్. లాగేసుకొని తను ఒక్కరిని లోపలికి తీసుకెళ్ళి బాగా కొట్టారు సార్. యాక్చువల్గా నా భర్తతో పాటు మా తమ్ముడు కూడా వెళ్ళాడు సార్. తను బయటనే ఉన్నాడు. నా భర్తను కొడుతుండగా నా తమ్ముడు చూశాడు సార్. చూశాక నా వెంటనే బయటకు వచ్చేసి నాకు మా తమ్ముడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. నేను హుటాహుటిన బయలుదేరి వచ్చేసాను సార్. నీ భర్త పలుమార్లు అన్నిసార్లు 100కి ఎందుకు డయల్ చేశారు అని అడిగారు సార్. నేను అప్పుడు చెప్పాను సార్, డయల్ చేయడం కన్నా ముందే నా భర్త పిటిషన్ ఇచ్చాడు, కానీ ఆ పిటిషన్కి మీరెవరు రియాక్ట్ అవ్వకపోయేసరికి 100కి డయల్ చేశారు సార్ అని నేను చెప్పాను సార్. నా భర్తను వదిలిపెట్టే ముందు తనని 6 నెలలు బైండ్ ఓవర్ చేసి పెట్టారు సార్. మాకు అది కూడా అర్థం అవ్వట్లేదు, ఎందుకు బైండ్ ఓవర్ చేశారో. అది కూడా మా కోసమే అని చెప్తున్నారు సార్, కానీ మా కోసం చేయలేదు సార్. మా వల్ల ముసుగు వీరేశానికి ప్రాణహాని ఉందని బైండ్ ఓవర్ చేశారు సార్ అట సార్. కానీ మా వల్ల ప్రాణహాని అయితే ఏమీ లేదు సార్. ఎందుకంటే మేము చంపాలనుకుంటే, అతను ఏమన్నా చేయాలనుకుంటే మేము పోలీసుల హెల్ప్ ఎందుకు తీసుకుంటాం సార్.
నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో భారీగా పోలీసుల బదిలీలు జరిగాయి. అయితే అందులో కొంతమంది కీలక నేతల రికమెండేషన్లతో పోస్టింగ్లు సంపాదించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హసన్పర్తి పిఎస్ పరిధిలో జరిగిన ఘటనలో సైతం నిందితులను కాపాడి బాధితులకు సీఐ అన్యాయం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అభాగ్యులను వేధిస్తుండడం పోలీస్ శాఖ పరువును బజారుకీడుస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు తీరు మార్చుకుంటారో లేక తమ ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటారో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.